హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఎట్ కిచెన్. నేను మీ నాగిని. ఈరోజు వీడియోలో ఒక కొత్త వెరైటీ అండ్ టేస్టీ రెసిపీ చేయబోతున్నానండి. ఇది మీరు బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ తీసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. లెట్ స్టార్ట్. మొదటగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి అరకప్పు శనగపిండి వేసుకోవాలండి. అరకప్పు ఉప్మా రవ్వ కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్, అర టీ స్పూన్ వాము వేసుకోవాలి, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు 1.5 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకోవాలండి. ఏ కప్పుతో శనగపిండి ఉప్మా రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1.5 కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న ఈ లిక్విడ్ని పక్కన ఉంచుకోవాలండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలండి. ఈ పల్లీలు బాగా రోస్ట్ అయ్యేదాకా ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత పక్కనే కొంచెం తరిగిన అల్లం, జీలకర్ర 1 టీ స్పూన్ వేసి వేయించుకోవాలండి. ఇలా అన్నీ కలిపి వేయించుకున్న తర్వాత మీడియం సైజు 3 ఉడికించిన బంగాళదుంపలు వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర, తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అంటారండి. ఇది మనకి డ్రై మ్యాంగో పౌడర్ అనమాట, మార్కెట్లో దొరుకుతుందండి. అది 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకుంటూ ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయాలండి. తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. తర్వాత అదే ప్యాన్లో మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఈ శనగపిండి వాటర్ని వేసేసుకోవాలండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో దగ్గరికి అయ్యేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇలా చక్కగా ఉడికిపోయి దగ్గరికి అయ్యేంత తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారనివ్వాలండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప స్టఫ్ అలాగే పిండి ముద్దని పక్కనే ఉంచుకుని ఇక్కడ చూపించిన విధంగా చేతులకి ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు కొంత పిండి ముద్దను తీసుకుని ఇలా అరచేతిలో ఉంచి ఫ్లాట్గా చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా బంగాళదుంప స్టఫ్ని తీసుకుని ఇందులో ఉంచి ఇలా థంబ్ ఫింగర్తో స్టఫ్ని ప్రెస్ చేస్తూ క్లోజ్ చేయాలండి. ఇక్కడ చూపించిన విధంగా కట్లెట్ లాగా తయారు చేసుకోవాలండి. అంతే, చాలా ఈజీ అండి చేయడం కూడా. ఇలాగే అన్నీ తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ లాంటిది తీసుకుని షాలో ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్లో వీటిని వేసి ఫ్రై చేసుకోవాలండి. 2 వైపులా ఈవెన్గా రోస్ట్ అయ్యే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, వేడిగా న్యూ అండ్ టేస్టీ రెసిపీ రెడీ అండి. చాలా బాగుంటాయండి టమాటో సాస్తో తింటే కనుక. వీటిని మీరు డెఫినెట్గా ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మీ ముందుంటానండి. అంతవరకు సెలవు, నమస్తే.